మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, నీ ఘననామమునకు వందనాలు తండ్రి. ఈ దినం మేమందరము నీ పాదముల చెంత కూర్చుండి మరేవలి నీ మాటలు వినుటకు సిద్ధపడి ఉన్నాం. ఆకలిగా నేను హృదయమును తృప్తిపరచు దేవుడు గనక వాక్యాహారము కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలకు శ్రేష్టమైన నీ మాటల భోజనము వడ్డించము. దేవా, వినే చెవి ప్రతి బిడ్డకు అనుగ్రహించుము. స్వీకరించుటకు అంగీకరించుటకు సిద్ధపాటు దయచేయము. ప్రతి మాట విలువ కలిగినది, వెలగలిగినది గనక మేము బహుజాగ్రత్తగా కూర్చుకొని దేవా, మా హృదయములో మేము దాన్ని భద్రం చేసుకునగల ధన్యత దయచేయండి. ప్రతి బిడ్డ యొక్క హృదయము నీ చేతికి సమర్పణ. ఆత్మ తండ్రి, దేవా, ఈ యొక్క హృదయములో ఈ వాక్యపు ఆహారమును నింపుమని అడుగుచున్నాం. అందించుచున్న నాకును అందుకున్న బిడ్డలకును నీ ఆత్మ సహాయము దయచేయమని మంచి బోధకుడిగా దిగొచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ప్రభు యొక్క కొండ మీద ప్రసంగము మనం చూస్తూ ఉన్నాం. ప్రతి క్రైస్తవుడికి కూడా ఈ కొండ మీద ప్రసంగం చాలా ప్రధానమైంది, ముఖ్యమైంది. ప్రభు చెప్పిన అతిపెద్ద ప్రసంగం ఇది. మత్తయి సువార్త 5 నుంచి 7 అధ్యాయం వరకు కూడా 3 అధ్యాయాలు సంపూర్తిగా కొండ మీద 3 దినాలు చేసిన ప్రసంగంగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ప్రతి క్రైస్తవునికి కూడా ఇది ఒక రాజ్యాంగం లాంటిది. ఈ యొక్క కొండ మీద ప్రసంగం ఎలాంటిది? రాజ్యాంగం లాంటిది. ఈ రాజ్యాంగమునకు ఈ మొదటి 10 వచనాలు కూడా ధన్యతలు, అవి ఉపోద్ఘాతం లాంటిది. ఎలాంటిది? ధన్యతలు, ఉపోద్ఘాతం. ఉపోద్ఘాతం దానంతటి సారం అందులో ఉంటుంది. మన రాజ్యాంగానికి ప్రియాంబుల్ అనేది ఒకటి ఉంటుంది, ప్రారంభ మాటలు. గమనించిన అలాగా ఈ కొండ మీద చేసిన ప్రసంగం అంతటికి ప్రారంభ ఈ వచనాలు ఉపోద్ఘాతం. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఇది ఎందుకు ప్రతి క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యము అంటే, క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే క్రైస్తవుడిగా ఉంటాడో ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. గమనించండి, ఆయన శిష్యులు, యేసు ప్రభుకి శిష్యులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ పదము 2000 సంవత్సరాల పాతది. ఇది అప్పటి నుంచి శిష్యుడు అనే మాట వింటున్నాం. మన పేరు శిష్యుడు కూడాను. మన పేరేంటి? శిష్యులు. దేవుని బిడ్డలారా, యేసు యొక్క అనుచరుల్ని, యేసుని వెంబడించే వారిని వర్ణించడానికి దేవుడు వాడిన పదం ఏమిటంటే శిష్యుడు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ శిష్యులందరూ ప్రభువుకి చెందిన శిష్యులు. ఎవరు శిష్యులు? ప్రభు యొక్క శిష్యులు. మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, యోహాను సువార్త 15:8, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలిస్తేనట, మీరంటే మనము
బహుగా ఫలిస్తే తండ్రి మహిమపరచబడతాడట. ఇంకేంటట, ఇందువల్ల మీరు నా శిష్యులు అనబడుదురు. నువ్వు ఫలించినప్పుడు, నీ ఫలము వలన తండ్రి మహిమపరచబడినప్పుడు మాత్రమే శిష్యుడు అనే మాట నీకు సరిపోద్ది. నువ్వు ఎప్పుడు శిష్యుడవుతా? నీవు తండ్రిని మహిమపరిచినప్పుడు. ఎప్పుడు తండ్రిని మహిమపరుస్తా? చెప్పాలి. ఎప్పుడు మహిమపరుస్తా? నువ్వు బహుగా ఫలిస్తే. ఎప్పుడు? నువ్వు బహుగా ఫలించినప్పుడు ఆయన శిష్యుడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఫలించే వారముగా ఉంటే మనము యేసుక్రీస్తు యొక్క శిష్యులము. గమనించండి, తీగ మనము, గమనించండి, ద్రాక్షవల్లి ఆయన, తీగే ఆయన ఆ యొక్క వల్లిలో కలిసి ఉంటేనే అది ఫలిస్తుంది అన్నాడు. ఫలింపని తీగే ఎండిపోతుంది, అది తీసివేయబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. కాబట్టి మనము తీగలము, ఆయన ద్రాక్షవల్లి, ఆయనలో నుండి మొలిచిన తీగల మనము. మనకేమి రావాలంటే ఫలాలు రావాలి. ఫలిస్తేనే మనం ఆయన శిష్యులము. ఏం చేస్తే శిష్యులం? మనం ఫలిస్తేనే శిష్యులం. మరి మనం ఫలిస్తున్నామా? మనలో ఫలాలు ఉన్నాయా? గమనించండి, మనందరం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు శిష్యుడు అనిపించుకోవాలంటే ఫలించాలి. నువ్వు ఫలిస్తున్నావా లేదో ఎలా తెలుస్తుంది? చూడండి, మనం ఇది చక్కగా మామిడి చెట్లు పూత పట్టే కాలం కదా. ఏమొచ్చింది? ఇప్పుడు పువ్వు వచ్చింది, పూత పట్టింది. 2-3 నెలలు అయితే వాటికి ఏమొస్తాయి? కాయలు. ఈ చెట్టుకు కాయలు ఉన్నాయని ఎవడన్నా బోర్డు పెట్టాలా? చెప్పాలా? ఆ ఫలాలు కనబడతాయి, ఆ ఫలాలు ఆకర్షిస్తాయి, ఆ సువాసన వస్తుంది. కోతకాలంలో ఏమొస్తుంది? సువాసన వస్తుంది. దేవుని బిడ్డలారా కాయలు కనబడతాయి, దానికి ఎవరు బోర్డు పెట్టక్కర్లే. ఇది కోతకాలం అని ఎవరన్నా చెప్పాలా? చక్కగా పళ్ళు కనబడతాయి. పళ్ళు కలిగిన చెట్టు ఆకర్షిస్తుంది, యజమాని ఆనందింపజేస్తుంది. ఎన్ని ఫలాలు ఉంటే అంత యజమానికి సంతోషం, మహిమ. ఎంత బాగా పెంచాడో గమనించిన. మహిమ వస్తుందా లేదా? యజమానుడు మన తండ్రి. నీ ఫలాలు దేవునికి ఏం తెస్తాయి? మహిమ తెస్తాయి. నువ్వు అప్పుడు ఆయన శిష్యుడు అవుతావు. ఎవరు శిష్యుడివి? గమనించండి, ప్రభు యొక్క శిష్యుడు అవుతావు. నువ్వు ఫలించాలి. కాబట్టి నువ్వు ఫలిస్తున్నావో లేదో నువ్వు చెప్పుకోకర్లే, నీ ఫలాలు కనబడతాయి. ఆత్మఫలమేమనగా, మన ఫలాలు ఏంటో మనకు తెలుసు కదా. ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశానిగ్రహం. గమనించండి, ఇవన్నీ ఏంటి? ఫలాలు. మరి ఈ ఫలాలు ఉన్నాయో లేదో నువ్వు చెప్పుకోక్కర్లే, బోర్డు పెట్టక్కర్లే, తెలిసిపోతుంది. తెలుస్తుందా లేదా? కొంతమంది దగ్గరికి వెళితే ఆ ఫలాలు అందుతాయి. చక్కగా ప్రేమతో ఆహ్వానిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే హాయిగా ఉంటుంది. వాళ్ళ మాటలు మనల్ని ప్రేమతో ముంచెత్తుతాయి. వాళ్ళ ఆదరణ మనల్ని, ఆ ప్రేమతో కూడిన వారి ఆదరణ మనల్ని చాలా మనసును తేలికపరుస్తుంది. కొంతమంది దగ్గరికి వెళ్ళగానే ఆ ఫలాలు కనబడతాయి. ఎంత మంచిదండి ఆవిడ, ఎంత ప్రేమ కలదండి, ఎంత విశ్వాసం కలదండి, అస్సలు కోపం లేదండి, దీర్ఘశాంతం, ఎంత దయ కలిగింది, దయాళత్వం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఫలాలు చాలామంది దగ్గరికి వెళ్ళగానే తెలిసిపోతాయి. వారి దగ్గరికి వెళ్ళగానే ఆ ఫలాలు మనం అనుభవిస్తాం కదా. వారి ఫలాలు, వారు మాట్లాడుతున్న ఫలాలు అనుభవిస్తాం, వారు మంచి చేసిన ఫలాలు అనుభవిస్తాం. వారి సహవాసం మనకు చాలా హాయిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పండు తింటే హాయిగా ఉండదా? చాలా రుచిగా ఉంటుంది. దేవుని బిడ్డలారా కొంతమంది ఫలాలు చక్కగా అనుభవిస్తాం, కొంతమంది ఫలాలు చాలా పుల్లగా ఉంటాయి, చేదుగా ఉంటాయి కదా. అమ్మో కాసేపే భరించలేకపోయినా అనుకుంటాం. కొంతమంది దగ్గరికి వెళ్తాం, వాళ్ళ మాటలు మనం బాధ పెడతాయి, ఆదరించం. వాళ్ళ మాటల్లో అసూయ కనబడుతుంది, వాళ్ళ మాటల్లో కోపం కనబడుతుంది, ద్వేషం కనబడుతుంది, సహించలేనితనం కనబడుతుంది. కాని ఫలాలు అవన్నీ.
శరీర ఫలాలు అవన్నీ కోపము, ద్వేషము, వ్యభిచారము, అభిచారములు, ఇంకా చాలా చెప్తాడు ఆ ఫలాలు. వీటిని మనం సహించలేం, పారిపోతాం అలాంటి ఫలాలు చూసి కదా. ఏం చేస్తా, అమ్మో నీతో భరించలేమని వెళ్ళిపోతా. కొంతమందికి తప్పదే, పక్కనే బతకాలి. కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య, బిడ్డలు వెళ్ళిపోలేరు కదా మనకులాగా. అమ్మ నీతో పడలేకపోతున్నావు అని వెళ్ళిపోవచ్చు మనం. కొంతమందికి తప్పక అక్కడ బతకాలి. ఇంకా అలాంటి వారి పరిస్థితి ఏంటి పాపం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే భరించే విధంగా ఉండకూడదు, అనుభవించే విధంగా ఉండాలి. ఎలా ఉండాలి? మన ఫలాలు ఇతరులు అనుభవించాలి, మన ప్రేమ ఇతరులు అనుభవించాలి, మన సహింపు ఇతరులు అనుభవించాలి, మన దయ ఇతరులు అనుభవించాలి. కానీ కాని ఫలాల, చేదు ఫలాల, నీ కోపము, ఇవన్నీ కూడా గమనించండి, ఇతరులు భరించరానివిగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు మంచి ఫలాలు ఫలించాలి. ఎందుకంటే మనకు గుర్తింపు అది. ఆయన శిష్యులం. ఎవరు శిష్యులం? యేసు శిష్యులం. దేవుని బిడ్డలారా కాబట్టి గమనించండి, నువ్వు శిష్యుడు అనిపించుకోవాలంటే ఆ ఫలాలు ఉండాల్సిందే. దేవుని బిడ్డలారా నిజంగా యేసుకు చెందిన వారు, యేసు యొక్క శిష్యులు ఆ విధంగా జీవిస్తారు. గమనించిన ఆయనతో ఉన్న సంబంధం కారణంగా, ఆయనతో ఉన్న గమనించిన ఆయన యందు నిలిచి ఉండుట కారణంగా వారు చాలా రుచిగా ఉంటారు. మంచి ద్రాక్షవల్లి, ఆ ఫలాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ ఫలాలు కూడా రుచిగా ఉంటాయి. నువ్వు దేనిలో నుండి? యేసు యొక్క తీగలు మనము. కాబట్టి మనం మధురముగా ఉండాలి. మనం శిష్యులముగా పిలువబడుతున్నాం. ఎవరు మనం? శిష్యులు. దేవుని బిడ్డలారా గమనించిన శిష్యుడు అంటే ఏమిటి? ఇదొక ఈ పదం స్కూల్ టర్మ్, స్కూల్లో వాడే పదం. శిష్యుడు అంటే విద్యార్థి. శిష్యుడు అంటే ఇదివరకు ముందు చదువుకున్న వాళ్ళ టీచర్ కానీ మా గురువు గారండి అంటారు. మన వాళ్ళు అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు అనుకోండి. సహజంగా ఏమంటారు? మా గురువు గారండి, మా శిష్యుడు అండి. ఏమంటారు మనల్ని? మా శిష్యుడు అండి. శిష్యుడు అంటే విద్యార్థి. గమనించండి, శిష్యుడు, విద్యార్థి, వారి దగ్గర అభ్యాసకులుగా ఉన్నాం, మనం నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ కాలంలో, యేసు ప్రభు కాలంలో మనకులా స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి చదివేది లేదు కదా. ఇప్పుడు లాగా ఏమి లేవు, కాలేజీలు, స్కూల్ లేవు. ఒకడు గొర్రెల కాపరు అవ్వాలనుకోండి, గొర్రెల కాపరు స్కూల్లోకి వెళ్ళేవాడు కాదు. స్కూల్ ఉండదు దానికి. గొర్రెల కాపరు వెనకాల తిరగడమే. ఎవరు వెనకాల తిరగాల? గొర్రెల కాపరి వెనకాల అప్రాంటిస్ అంటారు చూడండి, వెనకాల నేర్చుకోవడం అనమాట. గురువుగారు వెనకాల తిరిగి ఈ గొర్రెలను ఎలా కాయాలి, వాటిని ఎలా కొట్టాలి, గట్టికి కొట్టేయకూడదు, అలాగని నెమ్మదిగా కొట్టకూడదు, వాళ్ళని ఏ కొలతతో కొట్టాలి కదా, జాగ్రత్త కాయాలి, వాటికి ఎలా ఆహారం పెట్టాలి, ఎలా నడిపించాలన్నీ మొదటి రోజు అడిగి గొర్రెలు అప్పచెప్పేస్తే వచ్చేస్తాయా? ఆ గురువుగారు వెనకాల నడిచి, దేవుని బిడ్డలారా ఆ కాపురి వెనకాల వెళ్ళి నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా చివరికి అలా నేర్చుకోగా ఇతడు కూడా ఏమవుతాడు? గొర్రెల కాపరి అవుతాడు. ఓ లాయర్ అవ్వాలనుకుంటే ఆ కాలంలో, ఇప్పుడులా లాయర్ పట్టా ఇచ్చేవారు కాదు. ఓ లాయర్ వెనకాల అల్లాల, అతడు అలా వాదిస్తున్నాడు, దేన్ని బట్టి వాదిస్తున్నాడు గమనించండి. అతడు అలాగా పని చూస్తున్నాడు, అదంతా గమనించాలి వెనకాల శిష్యుడు. గమనించిన వారు అనుభవం నుంచి నేర్చుకునేవాడు ఈ శిష్యుడు. ఆ గురువు గారి యొక్క విద్య అంతా నేర్చుకునేవాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అలాగా ఏ విద్య అయినా ఈ కాలంలో లాగా కాలేజీలు గమనించిన అక్కడ కూర్చొని నేర్పించే ఆ యొక్క అధ్యాపకులు ఉండేవారు కాదు. వారు పని చేసుకుంటుంటే వెనకాల వెళ్ళి నేర్చుకోవడమే. దేవుని బిడ్డలారా మన దగ్గర ఇప్పటికీ కూడా మనం చూస్తాము, తాపీ పని మేస్త్రి గారు అవ్వాలనుకోండి, ఏ స్కూల్కి వెళ్ళాలా? చిన్నప్పటి నుంచి ఆ మేస్త్రి గారు వెనకాల పంపుతారు, అవునా? ఆ మేస్త్రి వెనకాల వెళ్ళి ఆయన నేర్చుకుంటే ఈయన కూడా ఏమవుతాడు? ఒకరోజు మేస్త్రి అవుతాడు. ఒక వడ్రంగి వాడు అవ్వాలంటే వడ్రంగి వాడు వెనకాల వెళ్ళాలి. ఆ వృత్తులన్నీ అంతే. ఆయన గురువు, ఈయన శిష్యుడు. దేవుని బిడ్డలారా కాబట్టి యేసు ప్రభు కూడా శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యేసు క్రీస్తుని కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, వారిని తన వెంట రమ్మన్నాడు. ఎవరు వెంట? తన వెంట రమ్మన్నాడు. ఆయనే పిలుచుకున్నాడు.
వారు వచ్చారు వెనకాల. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు మొదటి శిష్యులు వారు, ఆయన గురువు. దేవుని బిడ్డలారా 3.5 సంవత్సరాల పాటు ఈ గురువు గారు వెంట నడిచారు. ఏ గురువు గారు? యేసు అనబడిన గురువు గారు వెంట నడిచారు. ఈ గలిలయుడైన ఈ గురువు, నజరేయుడైన ఈ గురువు వెంట 3.5 సంవత్సరాలు నడిచారు. ఆయన చూస్తూ వింటూ గమనించిన, ఆయన గమనిస్తూ, ఆయనకు ప్రశ్నలు వేస్తూ, గమనించిన గురువు చెప్పిందంతా వింటూ ఆ యొక్క విద్య నేర్చుకున్నారు. ఎవరు వెంట నడుస్తా? ఆయన చూస్తున్నారు, వింటున్నారు, గమనిస్తున్నారు. వారి సందేహాలు ప్రశ్నలుగా వేస్తున్నారు, చెప్పిందంతా వింటూ నింపుకున్నారు. యేసు తన శిష్యులకు శిక్షణ ఇవ్వడము 3 రకాలుగా మనం చూస్తాం. ప్రధానంగా 3 రకాలుగా యేసు తన శిష్యులకు శిక్షణ ఇచ్చాడు. ఒకటి, మొదటిగా చూడడం ద్వారా. ఏం చేయడం ద్వారా? చూడాలి. ఆయన చెప్పే బోధ వినాలి, చూడాలి. ఆయన చేసే అద్భుతాలు చూడాలి. ఆయన ప్రజలతో వ్యవహరించే పద్ధతి చూడాలి. చూడడం ద్వారా నేర్చుకోవాలి. దేని ద్వారా? రెండోది చేయడము ద్వారా. మొదటి చూడడం ద్వారా, రెండు చేయడము ద్వారా. యేసు ప్రభు వెంట కొంతకాలం నడిచారు. యేసు బోధలు విన్నారు, యేసు అద్భుతాలు చూశారు, యేసు దయ్యాలు వదలగొట్టడం చూశారు, యేసు ఆహారం పెట్టడం చూశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఒకరోజు యేసు ప్రభు ఆ శిష్యుల్ని పిలిచినాడు. మీరు వెళ్ళండి అన్నాడు, గ్రామాలకు వెళ్ళమన్నాడు. ఇద్దరిని పంపించాడు. ఏం చేయమన్నాడు? గమనించండి, నా నామమున రోగములు బాగు చేయమన్నాడు. వాళ్ళు అదే కదా చూశారు, యేసు బాగు చేయడం చూశారు. ఇప్పుడు చేయమంటున్నాడు. ఏం చేయాలి? వీళ్ళు రోగాలు బాగు చేయాలి. ఇదిగో దయ్యాలు వదలగొట్టడం చూశారు, దయ్యాలు వదలగొట్టమన్నాడు. ఇప్పుడు చేయాలి. మూడోది, ఆయన బోధించడం చూశారు, ఆయన కూడా వెళుతూ పంపించాడు. మీ పని ఏమిటంటే దయ్యాలు వదలగొట్టండి, రోగులను బాగు చేయండి. మూడోది, మీరేం చేయాలంటే పరలోక రాజ్యం సమీపించిందని బోధించమన్నాడు. వారు ఏది చూసారో అది చేయమన్నాడు. ఎలా నేర్చుకుంటాం? చూడడం ద్వారా నేర్చుకున్నారు, చేయడం ద్వారా నేర్చుకున్నారు. దేని ద్వారా? చేయడము ద్వారా నేర్చుకున్నారు. మూడోది, బోధించడము ద్వారా. దేని ద్వారా? బోధించడం ద్వారా నేర్చుకున్నారు. ఇది అనేకులకి నేర్పించడం ద్వారా నేర్చుకున్నారు. మత్తయి సువార్త 28:19 ఒక మాట మనం చూస్తాం. 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. నేనేం బోధించానో వారు గైకొనవలనని బోధించుడి. ఏం బోధ చేయమన్నాడు? యేసు ప్రభు దగ్గర ఏం నేర్చుకున్నారో అది బోధించమన్నాడు. వారి చేత ఏది ఆచరింపజేశాడో అదే వారిని ఆచరింప చేయమని బోధించాడు. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి 3 రకాలుగా వారికి తర్బీదు ఇచ్చాడు. ఒకటి, చూడడం. 2, చేయడం. 3, బోధ చేయడం ద్వారా. ఈ 3 రకాలుగా వారికి తర్బీదు ఇచ్చాడు. 2000 సంవత్సరాలుగా సంఘం చేస్తున్న పని ఇదే. ఏం చేస్తుంది? యేసు బోధలు, యేసు అద్భుతాలు నేర్చుకొని నీకు బోధిస్తుంది. నీకేం చేస్తుంది? బోధిస్తుంది. దేవుని మిమ్మల్ని శిష్యులుగా మారుస్తుంది. ఇది ప్రభు చెప్పిన బోధ, ఆయన శిష్యులకు చెప్పిన బోధ. ఈరోజు మనం కూడా నేర్చుకుంటుంది అదే. మనం కూడా ఆయన శిష్యులమే. మనం కూడా యేసు ప్రభు శిష్యులమా కదా? ఒప్పుకోవట్లేదు. ఎవరు శిష్యులే? మన గురువు గారు ఎవరా? యేసు ప్రభువే మన గురువు. కాబట్టి గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, మరి శిష్యుడు ఎలాగవ్వాలి? దేవుని బిడ్డను గమనించిన శిష్యుడిని ఎలా తయారు చేయాలి? ఈరోజు విషయం ఇదే. శిష్యుడిగా తయారవడానికి ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి? దేవుని బిడ్డను గమనించండి. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో మొదటి 10 వచనాల్లో ఉన్న సంగతులు 8 ధన్యతల గురించి చెప్పాడు. ధన్యతలు అంటారు. ఏమంటారు? గమనించండి.
గమనించండి, 8 ధన్యతలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యతలు. యేసు ప్రభు ఈ కొండ మీద చేసిన ప్రసంగం, దాన్ని ధన్యతల కొండ అని కూడా అంటారు. ఏం కొండ? కొండ, ధన్యతల కొండ. అంటే ధన్యతలతో మొదలుపెట్టాడు ఈ ప్రసంగం కనుక. గమనించండి, గ్రీకులో ఈ ధన్యతను ఏమంటారంటే బీటిట్యూడ్స్ అంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన బోధ. ఇది దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ కొండ మీద ఈ ప్రసంగం చెప్పాడు. ఇందాక చెప్పాం కదా, ఈ కొండ మీద చేసిన ప్రసంగం క్రైస్తవ సంఘానికి రాజ్యాంగం అయితే, మొదటి 10 వచనాల్లో ఉన్న 8 ధన్యతలు కూడా ఇది ఉపోద్ఘాతం. ఏంటివి? ఉపోద్ఘాతం అంటే ఇంట్రడక్షన్ అంటారు కదా, దాని అంతటి సారం కూడా 8 వచనాల్లో మనం చూస్తాం. ఇంకొక రకంగా ఇది చెప్పాలంటే, యేసు ప్రభు శిష్యుడిగా ఉండడానికి ఇవన్నీ ఉండాలి. ఏముండాలా? ఈ 8 ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించిన, కొండ మీద చేసిన ఈ ప్రసంగంలో ప్రతిదీ కూడా ధన్యుడు 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 అనే మాటతో ముగుస్తుంది కనుక ధన్యతలు అంటారు, బీటిట్యూడ్స్ అంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, ఈ 8 కూడా చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడు అంటే ఏంటి అని ఒక ప్రశ్న వేసుకుంటే మీరు ఏమని సమాధానం చెప్తారు? క్రైస్తవుడు ఎలా క్రైస్తవుడు అవుతాడు? యేసుని నమ్మినవాడు క్రైస్తవుడు. ఎవరు నమ్మినవాడు? ఎవరు నమ్మితే క్రైస్తవులు? క్రీస్తుని నమ్మితే క్రైస్తవులు. దేవుని బిడ్డలారా, ఆయన రక్షణ పొందిన వారందరూ క్రైస్తవులు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవునితో లోతైన సంబంధం, యేసు క్రీస్తుతో లోతైన సంబంధం కలిగిన వారందరూ కూడా ఆయన క్రైస్తవులుగా పిలువబడతారు. ఇంకొక అర్థం చెప్తే, దేవుని బిడ్డలారా గమనించండి, ఈ 8 సూత్రాలు, ఈ 8 ధన్యతల ప్రకారం నడుచుకునేవాడే క్రైస్తవుడు. 8 ధన్యతలు. ఏ ధన్యతలు? ఈ 8 ధన్యతలు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ 8 ధన్యతల ప్రకారం నడుచుకునేవాడు మాత్రమే ఏమని పిలువబడతాడు? ఏ 8 ధన్యతలు? ఆత్మయందు దీనత్వం కలిగిన వాడు. దుఃఖపడువారంటే రోజు ఏడవడం మొదలు పెట్టడం అని కాదు, పాపము కొరకు దుఃఖించువాడు, సాత్వికులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. గమనించండి, ఇంకా కనికరము కలిగిన వారు, హృదయ శుద్ధి గలవారు, సమాధానం కొరకు ప్రయత్నించేవారు, హింసింపబడేవారు, నీతి నిమిత్తము. ఈ లక్షణాలు ఉన్నవాడే క్రైస్తవుడు. ఏ లక్షణాలు? ఈ లక్షణాలు. ఈ కోణంలో క్రైస్తవుడుగా నువ్వు చూడడం మొదలు పెట్టాలి. దీన్ని బట్టి గుర్తించాలి ఒకడు క్రైస్తవుడా కాదా. దేవుని బిడ్డలారా గమనించి, ఇందాక చెప్పాం, మంచి తోట ఉంది, ఒక్క పండు కూడా లేదు. కోతకాలం అని బోర్డు పెట్టుకుంటే మాత్రం అది కోతకాలం అయిపోద్దా? బోర్డు లేదు కానీ చక్కగా పళ్ళు ఉన్నాయి, ఎవడన్నా చెప్పాలా ఇది కోతకాలం అని? చెప్పక్కర్లే. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి క్రైస్తవుడు అంటే ఈ లక్షణాలన్నీ ఉండాల్సిందే. దేవుని సంగమం గమనించండి. కాబట్టి ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు మన దిగుబడి ఏ స్థాయిలో ఉందో, మనం ఫలింపు ఎంతవరకు వచ్చిందో మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. దేవుని బిడ్డలారా, సంవత్సరంలో మనము కూడా సంవత్సర ప్రారంభంలో ఉన్నాం. చాలా మనం వేసుకుంటాం, మన శరీరం గురించి ఆలోచిస్తాం. ఎలాగైనా ఈ సంవత్సరంలో బరువు తగ్గాల, 10 కేజీలైనా తగ్గాలనుకుంటారు కొంచెం లావుగా ఉన్నవాళ్ళు కదా. ఆరోగ్య సూత్రాలు పాటించాలి, ఈ సంవత్సరంలో ఇలా చేయాలి, ఈ సంవత్సరం నుంచి తినకూడదని చాలా పెట్టుకుంటాం. ఆరోగ్యం కొరకు చాలా ఆలోచిస్తాం. దేవుని బిడ్డలారా, అలాగే నీ ఆత్మ సంబంధమైన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం ముఖ్యం. దేని గురించి? ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కూడా బాగుందా లేదా ఆలోచించడం ముఖ్యం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఆరోగ్యం బాగుంటే సంతోషంగా ఉంటాం కదా. ఆరోగ్యం బాగుంటే, నీ ఆత్మయందు ఆరోగ్యంగా ఉంటే ఇంకా సంతోషంగా ఉంటాం, నిజమైన సంతోషం కలిగి ఉంటాం. దేని యందు? ఆత్మయందు. దేవుని బిడ్డలారా, బాగున్నారా అని మిమ్మల్ని అడిగారు అనుకోండి,
బాగున్నాయండి అంటే పరిస్థితులన్నీ బాగున్నాయని అర్థం. ఏం బాగులేండి అని మొదలుపెట్టామంటే ఏదో తేడా ఉంది. ఆర్థికంగా లోట్లు ఉన్నాయా, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయా, కుటుంబంలో విభేదాలు ఉన్నాయా? ఇవి బాగోన్నప్పుడు మనకేముండదు, మనం పరిస్థితులు బాగోకపోతే, పరిస్థితులు బాగుంటే మనం కూడా ఆనందంగా ఉన్నామని చెప్తాం. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం నా జీవితంలో జరుగుతున్న పరిస్థితుల మీద నా ఆనందం ఆధారపడి ఉంటుంది చాలాసార్లు. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు గమనించండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ధన్యులనే మాట గ్రీకులో ఒక మాట వాడతాడు, మకారియోస్ అనే ఒక పదం వాడతాడు. దాని అర్థం సరిగ్గా ధన్యత అని కాదు, దాని అర్థము సంతోషమని కాదు, దేవుని చేత ఆమోదింపబడుట. దేవుని చేత ఆమోదింపబడుట. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ దేవుని చేత ఆమోదింపబడుట. దేవుని చేత నువ్వు ఆమోదింపబడాలంటే, దేవుడు నిన్ను అంగీకరించాలంటే నువ్వు ఎలాగుంటే దేవుడు అంగీకరిస్తాడు. ఆత్మ విషయంలో గర్వంగా ఉన్నావు అనుకో, దేవుడు అంగీకరించడు. దయలేని వాడుగా ఉంటే దేవుడు అంగీకరించడు. నువ్వు సంతోషంగా ఉండవు అని కాదు కదా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని చేత అంగీకరింపబడుట, దేవుని చేత ఆమోదింపబడుట, దేవుని చేత, అది ఈ ధన్యత అనే పదానికి సరైన అర్థం అన్నమాట. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మన భావోద్వేగాలతో సంబంధించింది కాదు. నువ్వు ఆనందంగా ఉండడం, నువ్వు ఆశీర్వాదం ఫీల్ అవడంతో సంబంధం లేకుండా ఆయనకు సంబంధించిన పదం. ఎవరికి సంబంధించింది? దేవునితో. దేవుడు ఒక నిర్దిష్ట మార్గంలో జీవించే వ్యక్తుల్ని దేవుడు ఎలా చూస్తాడు, ఎలాంటి వారు దేవునికి అంగీకారముగా ఉంటారు, దేవుని చేత ఆమోదింపబడతారు అనేది ఇందులో చెప్తూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి వారిని ఆమోదిస్తాడు, దేవునికి ఎలాంటి వారు అనుకూలంగా ఉన్నట్టు లెక్క. ఒక రకంగా దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఒక భక్తుడు ఇలా రాస్తాడు, గమనించండి, దేవుడు ఆత్మ విషయమై దీనులైన వారిని మెచ్చుకుంటాడు. చెప్పండి, ఆత్మ విషయమై దీనులైన వారిని మెచ్చుకుంటాడు. దుఃఖించే వారిని ఉత్సాహపరుస్తాడు. సాత్వికం కలిగిన వారిని ఆదరిస్తాడు. గమనించి, నీతి విషయమై ఆకలి దప్పులు గల వారిని చూసి సంతోషిస్తాడు. దేని కొరకు ఆకలి దప్పులు? నీతి కొరకు. నీతి కొరక చెప్పాలి. దేని కొరకు ఆకలి దప్పులు ఉంటాయి మనకే? నీతి కొరక. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారిని చూసి ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. దయగలవాన్ని గౌరవిస్తాడు. దయగలవాన్ని గమనించిన, కనికరం గలవాన్ని చూసి గౌరవిస్తాడు. హృదయ శుద్ధి గలవారిని స్వాగతిస్తాడు. గమనించండి, సమాధానపరచు వారి కోసం చప్పట్లు కొడతాడు. ఎవరి కోసమట? హింసింపబడిన వారిని పలకరించడానికి లేచి నిలబడతాడు. హింసింపబడిన వారిని గమనించండి, పలకరించడానికి లేచి నిలబడతాడు అన్నాడు. దీనికి ఇంకో రకంగా చెప్తే ఇది అర్థం అన్నమాట. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుని చేత ఆమోదింపబడగలమా? ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారు? కొన్నిసార్లు కొందరి మధ్య గమనించండి, అంగీకారం లేకపోతే వారి మధ్య సమాధానం ఉండదు. ఒక భార్యకి భర్తకి, నేను నా యజమానితో చేసిన తప్పును బట్టి నేను అంగీకరించలేను అందనుకోండి, యజమానికి ఏముండదు? నెమ్మది ఉండదు, ఆవిడకి ఏముండదు. కొంతమందిని అంగీకరించలేము. దేవుని బిడ్డలారా గమనించండి, బిడ్డలు మనతో సమాధానంగా లేకపోతే ఎలా ఉండదు? మన మనసు నెమ్మది. తల్లిదండ్రులు మనతో సమాధానంగా లేకపోతే సమాధానం ఉండదు. గమనించండి, వారిని అంగీకరించబడకపోతే చాలా అపరాధముగా ఉంటుంది. సహోదరుల మధ్య సఖ్యత లేకపోతే మనసు ఎలా ఉంటుంది? చాలా వేదనగా ఉంటుంది. కొన్నిసార్లు చాలా ప్రాముఖ్యమైన వారిని అనుకుంటాం,
లోకమంతా అపార్థం చేసుకున్నా పర్లేదు, నువ్వు మాత్రం నన్ను అపార్థం చేసుకోకూడదు అనుకుంటామా లేదా? లోకమంతా అంగీకరించకపోయినా పర్లే, నువ్వు నన్ను అంగీకరిస్తే చాలు అనుకుంటామా లేదా? చెప్పాలి. అంత ప్రాముఖ్యమైన వ్యక్తివి, నువ్వు నన్ను అంగీకరిస్తే నేను సమాధానంగా బ్రతకగలను, నువ్వు నన్ను అంగీకరించలేకపోతే నేను బ్రతకడమే వ్యర్థం అన్న ఆలోచనలు కొంతమందిని చూస్తే అనిపిస్తుంది. ముఖ్యమైన వారి దగ్గరగా ఉన్న వారిని చూసి అనుకుంటామా లేదా? ఎప్పుడైతే ఈ దేవుని విషయంలో ఎలాగ అనుకున్నావా? ఎవరి విషయంలో? మీ కుటుంబము, స్నేహితులు ఆమోదము కంటే ఎక్కువగా దేవుని ఆమోదం కావాలని ఎప్పుడైనా అనుకున్నావా? దేవుని బిడ్డలారా గమనించి, నువ్వు పనిచేసే ఆ పని దగ్గర తోటి పనివారి నిన్ను ఆమోదించడం కంటే దేవుడు ఎక్కువ నన్ను ఆమోదించాలనుకున్నావా? దేవుని బిడ్డలారా నీకు అత్యంత సన్నిహితులు నిన్ను ఆమోదించడం కంటే దేవుడు నన్ను ఆమోదించడం ముఖ్యమని ఎప్పుడైనా అనుకున్నావా? దేవుని బిడ్డలారా దేవుని ఆమోదానికి ఎప్పుడైనా విలువిచ్చావా? దేవుడు అసలు నన్ను అంగీకరిస్తాడా అని ఎప్పుడైనా అనుకున్నావా? ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని చేత ఆమోదింపబడాలి ఈ లోకము కంటే కూడా, ఎవరికంటే కూడా, ఈ లోకము నన్ను అంగీకరించుకున్నా పర్వాలేదు కానీ దేవుడు నన్ను ఆమోదించాలి. ఎవరు ఆమోదించాలి? వీళ్ళు ఆమోదిస్తే మాత్రం వీళ్ళు మనల్ని సుఖపట్టే దేవుని లేదు, వీళ్ళు మనల్ని దీవించలేరు, వీళ్ళు మనకి ఇవ్వలేరు, వీళ్ళు మనల్ని పోషించరు. ఒకవేళ కొంచెం పోషించినా చావు వరకే, ఆ తర్వాత చూసుకోవాల్సిందంతా ఎవరు? నీ భవిష్యత్తు అంతా ఎవరితో ముడిపడింది? దేవునితో ముడిపడింది. నువ్వు ఎవరితో కాపురం ఉండాలా? దేవునితో. ఎవరి సముఖంలో ఉండాలి? నువ్వు ఎవరితో సఖ్యత ముఖ్యం మనకే. దేవుని చేత ఆమోదింపబడాలి, దేవుని నిన్ను అంగీకరించాలి. దేవుని అంగీకారము కొరకైన ఆకలి దప్పులు మనకు ఉండాలి, దేవుని అంగీకారము కొరకైన ఆతృత నీకు ఉండాలి. దేవుని ఆమోదం నేను పొందాలని ఎదురుచుడు. ఒకవేళ నీకు అలాంటి మనసుంటే, దేవుని చేత నేను అంగీకరింపబడాలి అని నువ్వు అనుకుంటే గనక నువ్వు ఇక్కడే మొదలు పెట్టాలి. ఎక్కడ? ఈ ధన్యతల దగ్గరే మొదలు పెట్టాలి. ఎక్కడ మొదలు పెట్టాలి? ఈ ధన్యతల ప్రకారం నువ్వు నడుచుకుంటే దేవుని ఆమోదం పొందినట్టే. ఎవరు ఆమోదం? దేవుని ఆమోదం పొందినట్టే. కాబట్టి ఈరోజు మనము ఈ ధన్యతలు చూద్దాం. ఈరోజు నుంచి 8 వారాలు 8 ధన్యతలు చూడబోతున్నాం. ఎన్ని ధన్యతలు? 8 వారాలు. కాబట్టి గమనించిన ప్రతి ధన్యత మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది, దేవుని చేత ఆమోదింప చేస్తుంది, దేవునికి అంగీకారంగా ఉంటాం. ఎవరు? దేవుడు. గమనించిన, ఆయనే నీ పక్షంగా ఉన్నప్పుడు ఎవడు మనకు విరోధంగా నిలబడగలడు? ఆయన నిన్ను అంగీకరించిన తర్వాత ఎవడు తృణీకరిస్తే మనకు నష్టం. కాబట్టి గమనించిన, మనం ఎవరి అంగీకారం కొరకు ప్రాకులాడాలి? దేవుని అంగీకారం. ఒకవేళ నువ్వు దేవుని అంగీకారం కొరకు ప్రాకులాడితే గనక నువ్వు మొదలు పెట్టాల్సింది ఇక్కడే. ఎక్కడ? ఈ ధన్యతల దగ్గర. మొదటి ధన్యత. ఈరోజు ఒక ధన్యత చూద్దాం. ఆత్మ విషయమై, అందరు చదవండి 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ధన్యతలు ప్రారంభించడానికి మొదటిగా దేవుడు తీసుకున్న ధన్యత ఏంటో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అందరు చెప్పండి. ఆత్మ విషయమై దీనులు అంటే పేదవారు. ఆత్మ అంటే తెలుసు, విడివిడిగా తెలుసు మనకి. ఏది? ఆత్మ గురించి తెలుసు, దీనత్వం గురించి తెలుసు. యేసు ప్రభు ఇక్కడ ఆర్థికంగా పేదవారు ధన్యులు అంటలేదు. ఏమంటలే? మనలో ఆర్థికంగా పేదవారు ఉన్నారా? మీరు ధన్యులు, మీరు అందరు ధనవంతులే. సహజంగా అంటున్నాను. ఆర్థికంగా పేదవారు ఉన్నారా? ఉన్నారు కదా. ఆర్థికంగా పేదవారు ధన్యులు అంటలే, ఆత్మీయంగా ధన్యులు. మనకి ఆర్థికంగా పేదవారు తెలుసు, కానీ ఆత్మీయంగా పేదరికం ఏంటి కదా? ఆత్మీయంగా దేవుని బిడ్డలారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులై ఉండుట, ఆర్థికంగా దీనులై ఉండుట, ఈ రెండు చాలా పూర్తి వ్యతిరేకం. దీనికి దానికి వాళ్ళ సంబంధం లేదు, పూర్తిగా వేరే విషయం. దేవుని బిడ్డలారా గమనించండి, ఆర్థికంగా పేదలు ఈ లోకంలో చాలామంది ఉండొచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి,
మనము పేదలుగా ఉండాలని ఎవరం కోరుకోం. పేదలైనందుకు ఎప్పుడైనా దేవుని స్తుతించావా? స్తుతించామా? పేదరికం నుండి బయటపడే ప్రయత్నమే మందంతా. ఎక్కడి నుంచి పడాలా? పేదరికం నుండి బయటపడడానికి నానా కష్టాలు పడుతున్నా. నేను పని చేసినట్టు మా అబ్బాయి పని చేయకూడదు, నేను పడిన కష్టాలు మా అబ్బాయి పడకూడదు కదా, నేను ఆకలి కొన్నంతగా నా పిల్లలు ఆకలి కొనకూడదు, మేము అనుభవించిన పేదరికం నా పిల్లలు అనుభవించకూడదు అని అందరం చేసే ప్రయత్నమే. ఎంత కష్టపడ్డా, ఎన్ని రకాల లోకంలో ఏమి పనులు చేసినా దేని కొరకు? పేదరికం నుండి బయటపడాలని. దేని నుండి? గమనించండి, పేదరికం నుండి బయటపడాలని. దేవుని బిడ్డలారా గమనించండి. కానీ ఆత్మ విషయమై పేదరికంగా దీనత్వం కలిగి ఉండుట అనేది పూర్తిగా వేరే విషయం. దేవుని బిడ్డలారా, ఆత్మ విషయంలో దీనత్వం అంటే నువ్వు సిగ్గుపడుతూ గమనించండి, లేకపోతే తగ్గింపుగా ఉండడమో, లేకపోతే గమనించండి మనము గమనించిన ఆత్మ విషయంలో పేలవంగా ఉండడమో, లేకపోతే గమనించిన నీ సహజ వ్యక్తిత్వాన్ని అణిచివేసుకోవడమో దీనత్వంగా ఉండడం కాదు. గమనించిన లేకపోతే నీ మీద నువ్వు జాలి పడ్డమో అది కూడా ఆత్మ విషయంలో దీనత్వం కాదు. మేము ఎంత టోళ్ళమండి అంటే ఇది ఆత్మ విషయంలో దీనుడా చెప్పాలి. మరి మీ అంత గొప్పడం కాదులేండి అంటే అది ఆత్మ విషయంలో దీనత్వం కాదు, మనకు బడి ఎడుతున్నాడు అని అర్థం. దాని అర్థం అంతేనా? గమనించండి, తన మీద తను జాలి పడుతున్నాడు అని అర్థం. దేవుని బిడ్డలారా, కాబట్టి చాలామంది ఇలా మాట్లాడుకుంటారు, అబ్బో నేను చాలా తగ్గించేసుకుంటానండి నేను ఇలా అనుకుంటారు. కానీ అది కాదు. నీ మీద నువ్వు జాలి పడడం పాపమే. ఏది? స్వీయ జాలి. చాలామందికి తెలియదు, సెల్ఫ్ పిటీ అంటారు. స్వీయ జాలి. గమనించండి, అయ్యో నన్ను ఎంత అందరూ వదిలేశారండి, నన్ను అందరూ మోసం చేశారండి, నేను ఈ స్థితిలో ఉండడానికి ఏళ్ళ కారణం అండి అని నీ మీద నువ్వు జాలి పడిపోతూ ఉండవు చూసా, అది పాపం. అదేంటి? అది కూడా పాపమే. సెల్ఫ్ పిటీ అంటారు, అలా చేసుకోకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక రకంగా దేవుడు ఇలాంటి స్థితిలో నువ్వు ఉన్నందుకు దేవుడు కారణం అని తప్పడుతున్నావు. అది చాలా పెద్ద పాపం, దేవదూషణలోకి వస్తుంది. అది కూడా ఇందులోకి రాదు. దేవుని బిడ్డలారా, అయితే ఆత్మ విషయంలో దీనులు అంటే ఏమిటి? దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దీనులు, పేదరికం అనేది 2 రకాలైన పదాలు ఉంటాయి ఈ సువార్త రాసిన గ్రీకు భాషలో. పేదరికము మనలో తెలుగులో కూడా ఉంటుంది. పేదరికం, నిరుపేదలు అంటారు. పేదరికం, నిరుపేదరికం. గమనించండి, మరి గమనించండి, కావాల్సింది కొనుక్కోలేకపోవడం పేదరికం అయితే అసలేమీ లేకపోవడం నిరుపేదరికం. అసలేమీ లేకపోవడం. దేవుని బిడ్డలారా, దాదాపుగా అడుక్కునే స్థితికి వచ్చేయడం అన్నమాట. చివరి రూపాయి కూడా లేదు నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి. అదేమంటారు? నిరుపేదరికం. ఇక్కడ వాడిన పదం అలాంటిది అనమాట. ఆత్మ విషయమై దీనిలంటే అసలు ఏమీ లేదని అర్థం. అసలేమీ ఇక్కడ ఏమీ లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇలా ఉండడము, దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక చక్కని ఉదాహరణ ప్రభు చెప్పాడు సువార్తల్లో. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనంలో ఒక ఉపమానం ప్రభు చెప్పాడు. గమనించండి, ప్రార్థన చేయటికే 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. 10వ వచనంలో వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనను ఈ సుంకరం వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుంటెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పిన. 2 ఉన్నారు మందిరంలో. ఎంతమంది? 2.
దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఈ ఈ యొక్క ఉపమానం ప్రభు చెప్తున్నాడు. ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి మందిరానికి వచ్చారు. ఒకడేమో స్వనీతిపరుడు. ఈ పరిసయ్యుడు ఎవరు? స్వనీతిపరుడు. స్వనీతిపరుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఒక రకంగా అతను ప్రార్థన చెప్పాలంటే, ప్రభువా, నేను నిన్ను ప్రార్థించే ఇతర వ్యక్తుల్లా లేను, ఈ సుంకర్లా లేను, నేను అలా లేనందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను వ్యభిచారం చేయను, హత్య చేయను, చట్టాన్ని ఉల్లంఘించును, 2 సార్లు ఉపవాసం చేస్తాను, నాకున్న దాంట్లో దశమ భాగం ఇస్తాను. ఒక రకంగా ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను నీ పక్షంగా ఉన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడు అన్నాడు. ఏమన్నాడు? నాలాంటుడు నీ పక్షంగా ఉన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడు అంటున్నాడు. ఎవరు? పరిసయ్యుడు అంటున్నాడు అనమాట. కానీ అవతల వ్యక్తి సుంకర్ ఏమంటున్నాడు? చాలా బాధపడిపోతున్నాడు, దగ్గరికి రాలేకపోతున్నాడు, పరలోకం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలట్లేదు, పాపపు భారాన్ని అనుభవిస్తున్నాడు. దేవా, పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థిస్తున్నాడు. మరి ఇద్దరు ప్రార్థన చేశారు. ఇద్దరు ప్రార్థన చేశారు. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? సుంకరి ప్రార్థన. దేవుని బిడ్డలారా గమనించండి, అయ్యో ఇతడి ప్రార్థన అంగీకరించలే. ఎందుకంటే ఇతడి ప్రార్థన కాదు. ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే రెజ్యూమ్ ఇస్తారు తెలుసా? రెజ్యూమ్ అంటే నేనేమేం చదివాను, 10th ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంటర్లో ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంత బాగా చదువుకున్నాను కాబట్టి నాకు ఉద్యోగం ఇవ్వని రెజ్యూమ్ ఇస్తాడు. ఈయన కూడా ఏమిచ్చాడు? రెజ్యూమ్ ఇచ్చాడు దేవునికి. ప్రభా, నేను దశమ భాగంలో రైట్, ప్రభా ఉపవాసంలో రైట్, పదాజ్ఞలు పాటించడంలో రైట్ అన్నీ చెప్తున్నాడు దేవునికి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈయన రెజ్యూమ్ ఇచ్చాడు. ఈయన మాత్రం తన బాధే చెప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, గమనించండి, ఈ బాధపడిన వాడి ప్రార్థన విన్నాడు. ఎందుకంటే అతడు విరిగి నలిగిన హృదయంలోంచి వచ్చింది అతని ప్రార్థన. ఎందులోంచి వచ్చింది? చివరిగా ఈ కథ ముగించేటప్పుడు ఎలా ముగించాడంటే, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఇద్దరిలో వ్యత్యాసం చూస్తే, ఒక వ్యక్తి గర్వంతో ఉన్న ధనవంతుడు, మరొకడు ఆత్మలో పేదవాడు. ఆత్మలో ఒక వ్యక్తి తన గురించి తాను ఎక్కువ బాగా ఆలోచించేవాడు. ఎవరి గురించి? తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు. ఎవరి గురించి చెప్పుకున్నాడు? మరొకడు తన లోపాలని చూస్తూ సిగ్గుపడుతున్నాడు. తనకున్న పాపాలను చూసి సిగ్గుపడుతున్నవాడు ఒకడు తన సొంత విజయాలతో దేవుణ్ణి ఆకట్టుకోవాలని చూసేవాడు ఒకడు. తన సొంత విజయాలు, తను సాధించినవి, దశమ భాగాలు కావచ్చు, ఉపవాసాలు కావచ్చు, నీతిగా జీవించిన తన జీవితంతో ఆకట్టుకోవాలనుకున్నవాడు ఒకడు. మరొకడు పాపముతో కృంగిపోయేవాడు ఇంకొకడు. దీంతో ఒకడు ప్రగల్భాలు పలికేవాడు ఒకడు. ఎవరి ముందు ప్రగల్భాలు? దేవుని ముందు. మరొక వ్యక్తి ఏడుస్తున్నవాడు, వేడుకుంటున్నవాడు ఒకడు. ఒక వ్యక్తి తాను సిఫార్సు చేసుకున్నాడు, దేవునికి రికమెండ్ చేసుకున్నాడు తను. మరొక వ్యక్తి దేవుని దయ కొరకు ఎదురు చూస్తున్నవాడు. ఎవరి కొరకు? దేవుని దయ కొరకు వేడుకుంటున్నవాడు. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు, ఒక వ్యక్తి తాను కోల్పోయాడు. ఒక వ్యక్తి రక్షింపబడినవాడు మంచివాడు కాదు. ఎవరు కాదు? అయ్యా, మంచివాడిని ఎవరంట? చక్కగా దశమ భాగం ఇచ్చాడు, ఉపవాసాలు చేస్తున్నాడు, వ్యభిచారం చేయలేదు, హత్య చేయలేదు, కరెక్ట్గా గుడికొస్తున్నాడు. ఈయన్ని మంచోడు అంటావా, పాపం చేస్తున్నాడు మంచోడు అంటావా? మన దృష్టితో చూద్దా, ఎవరిని మంచోడు అందా? మీరు చెప్పాలా? మీ దృష్టితో అయితే ఎవరు మంచోళ్ళు? ఈ కథలో నుంచి బయటకు వచ్చి ఆలోచించండి. ఎవరు మంచోడే?
ఈ పరిసేడే మంచోడు అంతా. దేవుని బిడ్డలారా, ఈ పాపనే అంటాం. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, కానీ దేవుడు ఈ చెడ్డ వ్యక్తిని రక్షించాడు, ఈ మంచి వ్యక్తిని వదిలేశాడు. మంచి వ్యక్తి రక్షింపబడలేదు. ఈ మంచి వ్యక్తి రక్షింపబడల, అంగీకరింపబడల. ఎవరు అంగీకరింపబడ్డాడు? సుంకరి. ఈ సుంకరి రక్షింపబడ్డాడు. ఎందుకు? ఇక్కడ చివరిగా అంటున్నాడు, ఇదిగో ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఏంటట? వాళ్ళకి ఏమిస్తాడట? పరలోకము ఆత్మవిషయమై దీనులైన వారికి చెందుతుందట. ఆత్మవిషయమై అంటే ఈ పాపులకి చెందుతుంది, ఈ పరిసేడికి చెందల. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం వారిది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ పరలోకం ఆత్మవిషయమై పేదరికంలో ఉన్న వారికి చెందుతుంది. వారు దానికి అర్హులు కారు, కానీ దేవుడు అది బహుమానంగా ఇస్తున్నాడు. దేవుడు తన కుటుంబంలోనికి తిరస్కరింపబడిన వారిని కోరుకుంటున్నాడు. లోకములో తిరస్కరింపబడిన వారిని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరైతే తమ వైఫల్యాలను బట్టి దేవుని సహాయం కొరకు ఆయన దగ్గరికి పరిగెడతారో వారిని కోరుకుంటున్నాడు. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దివాళా తీసున్నారో, అలాగా ఆత్మీయంగా ఏమైనా ఉందా? ఈ పాపి దగ్గర నేను దశంభాగం ఇస్తున్నాను పెద్ద లిస్ట్ చెప్పాడైనా, ఇందులో ఒక్కడైనా ఉందా? చివరి పైసా కూడా లేదు ఈయన దగ్గర. ఎవరి దగ్గర? నేను పాపిని, నా దగ్గర ఏమీ లేదు, నిరుపేదని, ఆత్మ విషయంలో నేను పాపిని, నేను ఆత్మ విషయంలో ధనవంతుడు అంటున్నాడు పరిసైడ్. ఏమంటున్నాడు? గొప్పగా అన్నీ చెప్పుకున్నాడు. నీ దగ్గర ఏముందయ్యా అంటే, నా దగ్గర ఉపవాసాలు ఉన్నాయి, నా దగ్గర దశంభాగాలు రిసీట్లు ఉన్నాయి. ఏ రిసీట్లు ఉన్నాయి? దశంభాగాలు రిసీట్లు ఉన్నాయి, ఉపవాసాలు చేసిన చరిత్ర ఉంది, అన్నీ కరెక్ట్గా నడిచి ఎన్ని ఉన్నాయి. ఈయన గారు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏమన్నా ఉందా? చివరి రూపాయి కూడా లేదు. దీనుడు, ఆత్మవిషయం లేనవరు దీనుడు, ఆయన ధనవంతుడు. కానీ పరలోకం ఎవరికి ఇచ్చాడు? ఈ దీనుడికే ఇచ్చాడు. ఈ తిరస్కరింపబడిన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ వైఫల్యాలను బట్టి నా దగ్గర ఏమీ లేదు ప్రభా అని చేతులు చాచి దేవుని దగ్గర బిచ్చమెత్తుకున్నట్టు అడిగాడు. ప్రభా కనికరించన్నాడు. అన్నీ ఉన్నవాడికి ఇవ్వలేదు, కానీ ఆవిడికి ఇచ్చాడు దేవుడు. ఏమీ లేని వాడికి ఇచ్చాడు. ఇదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో దేవా నా దగ్గర ఏమీ లేదు, అన్ని వైఫల్యాలే, నేను అన్ని దగ్గర నేను ఫెయిల్ అయిపోయాను, ఎక్కడ నీతి క్రియలు ఏమీ లేవు, మంచిదేమీ లేదు నాలో, అన్నిటి దగ్గర విఫలమైపోయాను, నేను పాపిని, నువ్వు కనికరించు అని చేయి చాస్తే దేవుడు ఏమేశాడు? పరలోకం వేసాడు. ఏమేశాడు? పరలోకమే వేశాడు. వెంటనే లోపలికి రా, ఈ స్థలం నీ కొరకే అంటున్నాడు. ఇది మొదటి ధన్యత. ఇది ఎందుకు మొదటిగా పెట్టాడు దేవుడు? మొదటి ధన్యతే ఇది ఎందుకు పెట్టాడంటే, దేవుని బిడ్డలారా అలాగున్నవాడే యేసు రక్షణలోకి వస్తాడు. నీకు ఎంట్రన్స్ దగ్గరే ఇది మొదటి ధన్యతే ఇది. దేవుని బిడ్డలారా గమనించిన, ఆత్మలో దీనులైన వారు ఆశీర్వదింపబడతారు, వారు రక్షింపబడతారు, గర్విష్ఠులు శపింపబడతారు, ఖండింపబడతారు అంటున్నాడు. దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞలు చాలా విరుద్ధం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకం ఏం చెప్తుందో తెలుసా? ఒకవేళ ఈ ధన్యత లోకం చెప్తే, ఏ ధన్యతలు? ఈ 8 ధన్యతలు ఉన్నాయి కదా. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు. ఒకవేళ లోకము నుండి ఈ ధన్యతలు చెప్తే ఎలా ఉంటుంది తెలుసా? బలవంతులు ధన్యులు, భూమిని పరిపాలిస్తారు. బలవంతులు ధన్యులు. నిజమే కదా? భూమిని ఎవరు పరిపాలిస్తారు చెప్పాల? బలహీనంగా ఉన్నవాడికి ఇస్తాడు టికెట్. ఎంత ఖర్చు పెడతావు అని అడుగుతారు. బలవంతులు కదా. ఎవరు పరిపాలిస్తారు? బలవంతులు ధన్యులు, వాళ్ళ భూమిని పరిపాలిస్తారు. గనులైన వారు ధన్యులు, వారే అధికారంలోకి వస్తారు. ఎవరు? ఘనమైన వారు ధన్యులు, వారు అధికారంలోకి వస్తారు. ధనవంతులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు.
స్థలాలన్నీ ఎవరి అవుతాయి? పేదవాడి అవుతాయా? ఎకరాలు ఎవరికి ఉంటాయి? ధనవంతులకు ఉంటాయి. అమ్మ 1000 ఎకరాలు ఉందండి ఆయనకే అంటే, డబ్బు ఉంది కాబట్టి ఎన్ని ఎకరాలైనా ఎవరు స్వతంత్రించుకుంటారా? ధనవంతులు కదా, ప్రభావశీలు, ధన్యులు. ఎందుకంటే వారు అనుకూలంగా ఉంటారు, అందరికీ బంధువులే. గమనించండి, జనాదరణ పొందిన వారు ధన్యులు, వారు ప్రేమింపబడతారు. ఎవరు జనాదరణ కలిగిన వారు? లోకం చేత ఎవరు ప్రేమింపబడతారు? జనాదరణ. మంచి పేరుందనుక ఖాళీ కూర్చోడు, వెంటనే రాజకీయాల్లోకి వచ్చేస్తాడు. ప్రజలు ఎక్కువ అభిమానిస్తున్నారు అనుకోండి, ఎన్కాస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కదా. ఏం చేసుకోవాలా? మంచి పేరుంది, ప్రజలందరూ ఎక్కువ ఆరాధిస్తున్నారు, మంచి హీరో అనుకోండి, వెంటనే అడ్వర్టైజ్మెంట్లు చేస్తాడు. ఎందుకు? తన పేరు, మీ అభిమానాన్ని ఏం చేసుకుంటాడు? చెక్కుల రూపంలో తీసుకుంటాడు చక్కగా. మరి ఊరికనే చేస్తాడా యాడ్లో? ఇంకా వేస్ట్ అయిపోతుందని ఎందులోకి వచ్చేస్తాడు? రాజకీయాల్లోకి వచ్చేస్తాడు. దేవుని బిడ్డలారా, వేస్ట్ చేసుకోడు. ఇప్పుడు ఎవరి పేరు కూడా ఏం చేయట్లే, వేస్ట్ చేసుకోవట్లే. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా అదృష్టవంతులు ధన్యులు, అందరూ వారిని అనుసరిస్తారు. అందమైన వారు ధన్యులు, అందరి చేత మెచ్చుకోబడతారు. ఇది లోకం చెప్పే ధన్యతలు అనమాట. ఎవరు చెప్పేది? దేవుడు అలా చెప్పడు. దేవుని పూర్తి విరుద్ధం దేవుడు చెప్పేవన్నీ కూడా. ఆత్మ విషయముల దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యంలో వారిది. నీ చేతిలో ఏమీ లేదా, నీకు దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, చూడండి, ఈరోజు చాలామందికి ఉచితంగా స్థలాలు ఇచ్చారు కదా, అపార్ట్మెంట్స్ ఇచ్చారు. ఎవరికే? ఒకడు చక్కగా తన ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకున్నాడు, కష్టపడ్డాడు, ఇన్ని రోజులు కష్టపడి రూపాయి గడించి స్థలం కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఒకడు పాపం ఆడు సంపాదించిన తనకే సరిపోలే, తన సామర్థ్యం సరిపోలే, స్థలం కొనుక్కోలేకపోయాడు, ఇల్లు కట్టుకోలేకపోయాడు, ఏమీ లేదు పాపం. ఇల్లు ఎవరికి ఇస్తారు? చక్కగా కష్టపడి జ్ఞానం కలిగి సంపాదించినోడికి ఇల్లు ఇస్తున్నారా? అస్సలు నీ అకౌంట్లో డబ్బులు లేవా? నీ పేరు మీద కారు లేదా? పొలం లేదా? అప్పుడు నీకు అపార్ట్మెంట్ వస్తుంది. ఫ్రీ స్థలం ఎవరికి ఇస్తారు? చెప్పాలి. మంచి బాగా పని చేసుకుని బాగా సంపాదించుకుని ఇల్లు కట్టుకున్నాడు, మంచివాడు, కష్టజీవి. ఇడిగిస్తున్నాడా పాపం? ఒకడు పాపం తాగి ఆస్తంతా పాడు చేసి ఏమీ లేకుండా చేశాడు. ఇప్పుడు ఆయన పిలిచి ఏమిస్తున్నారు? ఫ్రీ. ఎవడు అర్హుడు దానికి? నీ అకౌంట్లో ఏమి ఉండకూడదు, నీకు ఇల్లు ఉండకూడదు, స్థలం ఉండకూడదు, పొలం ఉండకూడదు. అప్పుడు నువ్వు అర్హుడు రా అంటాడు. నాకు ఇల్లు ఉందండి, కష్టపడి నేను కట్టుకున్నది, పొలం ఉందండి అంటే నేను పోమంటాడు. పరలోకం ఎవరికే? నాకు ఏమీ లేదు ప్రభా, నేను చెప్పుకోవడానికి ఏ విజయం లేదు, అన్ని వైఫల్యాలే, అంతా నష్టపోయాను, నేను దీనుణ్ణి, పేదని, నీకే పరలోకం అంటున్నాడు. ఎంత శుభవార్త కదా! శుభవార్త, దుర్వార్త? శుభవార్తే. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత గొప్ప భాగ్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమే వారిది. ఎవరిది? దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు, మంచి బోధకుడు ఒక చోటకు వెళుతున్నాడు. మధ్యలో ఒక రైలు ట్రాక్ ఉంది, గేట్ వేస్తుంది. గేటు మూసి ఆయన ఒక గదిలో తలుపేసుకుని ఉన్నాడు లోపల. ఈ ట్రైన్ ఇంకా రాలేదని చూస్తున్నాడు. ఆ లోపల చూస్తే ఆయన బైబిల్ తీసి చదువుకుంటున్నాడు చక్కగా. బైబిల్ అంతా చదివేస్తున్నాడు. అక్కడ బయట రాసుంది ఎవరు లోపలికి ప్రవేశం. మరి గేట్ లోపలికి, ఆ రూమ్లోకి రానివ్వరు కదా రైల్వే వాళ్ళు, తలుపేసి ఉంది లోపలికి రావడానికి. అయినా ఈయన ఆసక్తి ఆక్క లోపలికి వెళ్ళి ఆయన అడుగుతున్నాడు, మీరు ఈ పుస్తకం చదవడం చూశాను, మిమ్మల్ని పలకరించాలనుకున్నాను, వచ్చాను అన్నట్టు. అవునండి, ఈ పుస్తకం నేను చదువుతున్నాను, మొత్తం చదివానండి, చాలా గొప్ప పుస్తకం అండి, పరిశుద్ధమైంది బైబిల్ గ్రంథం అన్నట్టు. మరి మీరు రక్షింపబడ్డారా అన్నట్టు. లేదండి, నేను రక్షింపబడలేదు, నేను అంత మంచివాడిని కాదండి, నేను అంత మంచివాడిని కాదు, నేను పరలోకంలోకి వెళ్ళే అంత గొప్పవాడిని కాదు, మంచివాడిని కాదు అన్నట్టు.
ఈయన అన్నట, ఒకవేళ దేవుడు నీ విషయంలో మినహాయింపించి పరలోకాన్ని ఉచితంగా ఇస్తే తీసుకుంటావా అన్నట్ట. అయ్యో నేనేమన్నా మూర్ఖుడినా, ఉచితంగా ఇస్తే ఎందుకు తీసుకోనా, ఎగిరి గంతేసి తీసుకుంటాను అన్నట్ట. అప్పుడు ఆయన అన్నట్ట, ఇదిగో అయితే వాక్యం చదువుతున్నా కదా చదువు అన్నట్ట. రోమపత్రిక 6:23 చదవమన్నట్ట. చదవండి ఒకసారి. రోమపత్రిక 6:23. ఏలయనగా పాపం వలన వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరము మనం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. దేవుని కృపావరం అంటే ఏంటో తెలుసు? కృప అంటే ఉచితం, వరం అంటే బహుమానం. ఉచిత బహుమానం. ఏం బహుమానం? ఏంటట? యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం అంటే పరలోకం. ఇప్పుడు బహుమానం ఇందాకేమన్నాడినా, ఊరికినే ఇస్తే తీసుకుంటావా అంటే ఎగిరి గంతేసి తీసుకుంటాను అన్నాడు. ఇప్పుడు చెప్పాడు, ఇదిగో అయితే కృపావరం ఏంటట? నిత్య జీవం, ఉచిత బహుమానం. ఇప్పుడు తీసుకుంటావా అన్నట్ట. అయ్యో మీరు అంత గొప్పవారని, మీరు ఎవరు కానీ ఏ మనిషి చేయలేని సహాయం మీరు చేశారు. నేను ఇదంతా చదువుతున్నాను కానీ నాకు అర్థం కాలేదు. నేను నీతిమంతుని కాదు కదా, పరలోకానికి వెళ్ళలేను అనుకుంటున్నాను. నేను పాపం వల్ల మరణం అనేది వస్తే నాకు యేసు ప్రభు ఉచితంగా ఏమిచ్చాడు? పరలోకం ఇచ్చాడు. ఇప్పుడు అందుకుంటావా అన్నట్ట. ఇప్పుడే అందుకుంటానని మోకరించాడట. దేవుడు మనకేమిచ్చాడు? మనం పాపం విషయంలో చనిపోయి ఉండగా మనకు ఉచితంగా నిత్య జీవం ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు. అదే అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, మోక్షం వారిది. ఎంత సులభతరం చేశాడు. నీకేమీ లేదా, నేను ఇస్తానంటున్నాడు. నేను ఇదిగో నీకు అన్నీ ఉన్నాయి ప్రభా అని వచ్చాడు పరిసయ్యుడు. నాకు అన్నీ ఉన్నాయి, నీతిగా జీవిస్తున్నాను, అన్నీ చేశాను. తన గొప్పతనాలు అన్నీ చెప్పుకున్నాడు. బయటికి పోమన్నాడు. ప్రభా నాకేమీ లేదు నీకు ఇవ్వడానికి, నేను చెప్పుకోవడానికి ఒక్క మంచి క్రియ లేదు, ఒక్క మంచి పని లేదు నా జీవితంలో అంటే రా నీకే పరలోకం అంటున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ద్వారా ఏమిస్తున్నాడు? నిత్య జీవం. ఈ దినమో మనకు కూడా దేవుడు ఉచితంగా బహుమానం ఇస్తున్నాడు. కానీ దానికి అర్హత ఏంటో తెలుసా? నేను ఆత్మ విషయంలో దీనుణ్ణి. నువ్వు ఏ స్థితికి వెళ్ళాలా? దేవుని బిడ్డలను ఒకవేళ నువ్వు గర్వపడితే, చాలామంది మనలో చాలామంది గమనించండి, ఈ పరిసేడు పాత్రకు సరిపోతారు. ఏ పాత్రకే? పరిసేడు పాత్ర. చాలామంది అతడు చక్కగా చెప్పాడు లిస్ట్, మన దగ్గర కూడా లిస్ట్ ఉంటుంది. ప్రభా నేను వాక్యం చదువుతాను, నాకులాగా ఎవడ చదవలేడు. నేను పాట పాడతాను, నాకులాగా ఎవడ పాడలేడు. నా అంత భక్తిపరుడు లేడు, నా అంత మంచివాడు లేడు. మనల్ని బట్టి మనం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆత్మ విషయమై దీనిలో కాదు, మనం దేనిలో దీనిలో కాదు. కానీ నువ్వు ఎంట్రన్సే నీకు పెద్ద ఆటంకం. అక్కడ మొదటి ధన్యత. ఆత్మ విషయమై దీనుడుగా ఉన్నావా? ఆయన శిష్యుడు అవ్వాలంటే నువ్వేం చేయాలి? ముందు ఆత్మ విషయమై దీనుడు. ఎందుకంటే నువ్వు ఏ క్రియ కూడా, నువ్వు గొప్పగా చెప్పుకునేది ఏది కూడా నీతి క్రియ కాదు. నువ్వెంత గొప్పగా చెప్పుకో, నీ భక్తి జీవితమే, ప్రార్థన జీవితమే, క్రియలే ఏం చెప్పుకో, అవన్నీ దేవునికి చూపెడితే ఇది మురికి గుడ్డలాగా ఉంది అంటాడు. ఏమంటాడా? నీ నీతి క్రియలు ఎలా ఉంటాయి? మురికి గుడ్డలు. గమనించండి, విశ్రావతలు పాడేస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వెంత గొప్పగా అనుకున్నా నీవు చీకట్లో ఉండి ఆ వస్త్రాన్ని చూసి అబ్బాయి ఎంత పరిశుద్ధంగా ఉంది. చూడండి, ఒక తెల్ల వస్త్రం ఉంది, బాగా మాసిపోయి ఉంది, చీకట్లో దాన్ని చూస్తే ఎలా ఉంటుంది? ఎంత తెల్లగా ఉందా. కరెంట్ వచ్చిన తర్వాత చూస్తే తెలుస్తుంది దానికి ఎన్ని మరకలు ఉన్నాయి, ఎన్ని బురదలు ఉన్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళేటోడికి అలా కనబడతాయి అన్నమాట. నువ్వు ఆ చీకట్లో ఉండి అనుకుంటా, నేను నా అంత నీతిమంతుడు లేడు, నా అంత పరిశుద్ధుడు లేడు, నాకులాగా ఎవడ పాట పాడలేడు, నా అంత గొప్పోడు లేడు అనుకుని ఫీల్ అయిపోతూ ఉంటా. దేవుని మహిమలోకి వెళ్ళేటప్పటికి నువ్వు గొప్పది అనుకునే ఆ వస్త్రం ఎలాగుంటుంది? చిచ్చి ఇంత దరిద్రంగా ఉంది అనుకుంటావు. సత్యం అదే. కాబట్టి మనం దేవునికి చెప్పుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు. ఏది?
లేదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈ స్థాయికి వస్తేనే నీకేమొస్తుంది? పరలోకం. పరలోక రాజ్యం వారిది. దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు దేవుని చేత ఆమోదింపబడాలి. నువ్వు దేని కొరకు ప్రాకులాడాలి ఈరోజు నుంచి? మనుషుల ఆమోదం కాదు, మనుషుల ఆమోదం కాదు. ముందు ఎవరు ఆమోదించాలి? నేను దేవుని ఆమోదం కొరకు నువ్వు ప్రాకులాడి ఈరోజు నుంచి నువ్వు దేవుని ముందు మోకరించి, ప్రభువా నువ్వు నన్ను అంగీకరించాలి. గమనించండి, తన అన్న చంపుతాడని తెలిసి యాకోబు దేవుని ముందు మోకరిల్లాడు. నువ్వు నన్ను దీవించాలి. అన్న ముందు మోకరిల్లాడా? చెప్పాలి. అన్న ముందు మోకరిల్లలే. ఎవరి ముందు మోకరించాడు? దేవుని పాదాలు పట్టుకున్నాడు. వదల్లా, నువ్వు నన్ను దీవిస్తే కానీ, అంటే నీ ఆమోదం నేను పొందే వరకు నేను వదలను అన్నాడు. రాత్రంతా పెనుగులాడాడు. మనకేమైనా పెనుగులాట ఉందా? నీకేమైనా ఆకలుందా? నేను దేవుని చేత ఆమోదింపబడాలి. ఎవరి చేత? నేను దేవుని చేత అంగీకరింపబడిన వాడును అన్న తర్వాత నీవు గుండె మీద చేయి వేసుకొని సేద తీరచ్చు. ఏమైనా పరిస్థితులతో పని లేదు. ఎవరు ఆమోదం పొందితే చాలు, దేవుని ఆమోదం పొందితే చాలు. ఇంకా మనుషులు ఏమనుకున్నా చూడండి, కొన్నిసార్లు ఇందాక అనుకున్నాం కదా, నువ్వు నన్ను ఒప్పుకుంటే చాలు, ఎవరిని లెక్క చేయను అంటాం. ఎవరు ఒప్పుకుంటే చాలు మనకే? దేవా నువ్వు నన్ను ఆమోదిస్తే చాలు, నీ ఆమోదం కొరకు ఎన్ని తలకిందులుగా తపస్సు అయినా చేస్తాను. నేను తపస్సు చేయమంటలేదు కానీ ఇది చేయమంటున్నాడు. ఆత్మ విషయమై దీనుడుగా ఉండు, నువ్వు ధన్యుడివి. ఇంకా మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఒకటి చెప్పుకున్నాం, ఇంకెన్ని ఉన్నాయి? ఈ 7 ప్రకారం నడుచుకుని నీ జీవితంలో ప్రామాణికంగా పెట్టుకో. నువ్వు క్రైస్తవుడు అనిపించుకోవాలంటే, ఆయన శిష్యుడు అనిపించుకోవాలంటే ఈ లక్షణాలు తప్పనిసరి. నువ్వు గర్వపడుతూ, నువ్వు అతిశయపడుతూ, నీ మాటల్లో అతిశయమా, గమనించు, నీ చూపులో అతిశయమా, ఈ అతిశయముతో నువ్వు బ్రతుకుతూ ఉంటే నిన్ను క్రైస్తవుడిగా గుర్తించడమే కష్టం. దీనత్వం, నీ జీవితం గురించి నీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. నేను హృదయమునందు పాపిని. మనం చీకట్లో లేం. ఎందులో లేం? మనకు స్పష్టంగా దేవుని వాక్యం వెలువడుతుంది. ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం చూసుకుంటున్నాం, మన మరకలు మనం చూసుకుంటున్నాం. మన అపవిత్రత మనకు తెలుసు, మన అవిధేయత మనకు తెలుసు, మన దుర్మార్గత మనకు తెలుసు. మనం ఇంకా చీకట్లో అతిశయపడిపోయి, గమనించిన భ్రమ పడిపోయే గురుడితనములో మనం లేం. మనం వెలుగులో ఉన్నాం. మన గురించిన మనకు అవగాహన తెలుసు. కాబట్టి సత్యమును దేవుని ముందు చెప్పుకో. ప్రభా నేను పాపిని, నన్ను కరుణించమని అడుగా. ఏమని అడుగుతా? నేను పాపిని, నన్ను కరుణించు. నాకు నీ తోడు లేకుండా నేను పరిశుద్ధుడిని కాలేను. నీ తోడు లేకుండా నేను రక్షింపబడలేను అని దేవుని ముందు నువ్వు అడగాలి. కాబట్టి ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు. శిష్యరికంలో మొదటి ధన్యత, మొదటి అవసరత, మొదటి ఆమోదం దేవుని దగ్గర నుంచి పొందాలంటే నువ్వు ఆత్మవిషయంలో ఎలా ఉండాలి? దీనుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను ఆమోదిస్తాడు. ఆమోదించి ఏమిస్తాడు? పరలోక రాజ్యం ఇస్తాడు. అది అందుకోగల ఆత్మయందు దీనత్వము కలిగి ఉండగల ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడ మహోన్నతుడని కొందనాలు. నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడిన తండ్రి నీకు అనేక వందనాలు. దేవా ఈ దినము నీ కొండ మీద చేసిన ప్రసంగంలో నుండి ధన్యతలలో మొదటి ధన్యతను గూర్చి మేము వినడానికి కృప చూపించాం. ఈ ధన్యతలను బట్టి నీ శిష్యుడుగా ప్రభా, నీ శిష్యుడు అనిపించుకునే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించు తండ్రి. వినిచున్న ప్రతి మనసుని తట్టు ఆకర్షించుకునమని, ఈ సంగతులన్నీ మా హృదయంలో గుర్చివేయమని దేవా, నీ వాక్యమని ప్రామాణికము మా జీవితంలో పెట్టుకొని దేవా నీ చేత అంగీకరింపబడి, నీ చేత ఆమోదింపబడి దేవా ధన్యుడును కాగల భాగ్యము దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.